ఇప్పుడు ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి. ప్రపంచం అంటే విశేషంగా ఉన్నాయి పంచభూతాలే కదా. మన శరీరంలో ఉన్నాయి. అక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అక్కడ ఒక మామిడి టెంక పెట్టాం, దాని జీవితంలో ఎన్ని కాయలు ఇస్తుంది? ఒక జామ విత్తనం వేసాం, ఎన్ని కాయలు ఇస్తుంది? ఒక వరి విత్తనం వేసాం, ఎన్ని వస్తుంది? ఒక విత్తనం వేస్తే కొన్ని వేలు లక్షలు టైంని బట్టి ఇస్తుంటాయి తిరిగి. మనకి ఏది కావాలో దాన్ని విత్తనంగా వేసుకోవాలి. అర్థమైందా? అక్కడ ఏదైతే జరుగుతుంది అక్కడ జరుగుతుంది సహజంగా. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా కామన్ అయిపోయినాయి మనకు. ఏముంది, మామిడి టెంక పెడితే కాయలు కాస్తాయి, పెద్ద విషయం ఏముంది? అక్కడ ఏమైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. అక్కడ ఏం జరుగుతుంది? విత్తనం వేసాం మనం. విత్తనం వేసినప్పుడు అది చీకటిలో, అంతే కదా, మట్టి లోపల చీకటే ఉంటుంది. ఆ చీకటి లోపల విత్తనం వేస్తే అది ఏమైంది? చిన్నగా మొక్క వచ్చింది. ఆ మొక్కకి ఏం కావాలి? నీరు పోయాలి. నీరు తర్వాత సూర్యరశ్మి పడాలి, తర్వాత గాలి ఆడాలి, అవకాశం ఇచ్చేది ఆకాశం. అడ్డంగా ఏదైనా ఉంటే పెరుగుద్దా? ఇక్కడ ఏమున్నాయి? భూమి